మనిషికి రెండు కళ్ళు ఎంత ముఖ్యమో తెలుగు మాట్లాడుతున్న ప్రజలందరికీ రెండు రాష్ట్రాలు ముఖ్యం. ఈ రెండు రాష్ట్రాల్లో ప్రజలకు ఏ కష్టం కలిగినా నటుడుగా, నిర్మాతగా, విద్యావేత్తగా నేను ముందుండడం అన్నది నా మనస్తత్వం. దివిసీమలో ఒకప్పుడు జరిగినప్పుడు వెళ్ళాను. రాజమండ్రిలో ఆ మధ్య విపత్తు జరిగినప్పుడు వెళ్ళాను. అంటే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి. మనం ఎవరికైనా ఒకరికి డబ్బు ఇచ్చి ఈ డబ్బును ప్రజలకు అందజేయండి అంటే రాజీవ్ గాంధీ గారు చెప్పినట్టుగా 80% తినేస్తారు, 20% ప్రజలకు వెళుతుందని ఆయనే చెప్పాడు. ఎంతోమంది పెద్దలు కూడా చెప్పారు. రైతుకు అందాల్సింది అందదు, కష్టసుఖాల్లో ఉన్న వాళ్ళకి అందదు. ఇది తెలిసినా మరి ఇక నేనేమి చెప్పదలుచుకోలేదు కొన్ని విషయాలు. ఇప్పుడు వైజాగ్ అంటే విశాఖపట్టణానికి జరిగినటువంటి ఈ ఘోరం ఇంకా ఎప్పుడూ జరగకూడదని, ఇటువంటి విపత్తు రాకూడదని, ఎవరికి రెండు రాష్ట్రాల్లో ఏ ప్రజలకు ఎవరికి ఇటువంటి విపత్తు రాకూడదని షిరిడి సాయినాథ్ని అయ్యప్పను కోరుకుంటున్నాను. ప్రజలు కన్నీటితో ఉన్నప్పుడు సినిమాని రిలీజ్ చేయకూడదు. అందుకని ఈ నెల 17వ తారీఖున కరెంటు తీగ రిలీజు ఆఫ్ చేస్తున్నాను అని అభిమానులందరికీ తెలియజేస్తూ ప్రకృతిని మరీ కోరుకుంటున్నాను. ఇటువంటి విపత్తు మాకు జరగకుండా ఉండాలని, మా ప్రజలకు ఆ భగవంతుని దీవెనలు ఎప్పుడూ ఉండాలని, ఈ కష్టాల నుంచి తొందరలో బయటికి రావాలని మరొకసారి ఈ అయ్యప్ప స్వామిని కోరుకుంటున్నాను. ఎందుకంటే వ్రతంలో దీక్షలో ఉన్నాను కాబట్టి. నా వంతు నేనుగా నా అభిమానులకి, నా ఆత్మీయులకు కొంతమందికి చెప్పి నా వల్లైన కొంత డబ్బు వాళ్ళకిచ్చి అక్కడికి స్వయంగా సరుకులు కావాలన్నా, వంట సామాగ్రి కావాలన్నా, ఏదైతే ఒకప్పుడు ఈస్ట్ గోదావరి జిల్లాలో చేశానో ఆ విధంగా నేను నా బిడ్డల ద్వారా పంపించదలుచుకున్నాను. నేను ఏదైనా చెప్తే చేస్తాను. రాజోల్లో విపత్తు జరిగినప్పుడు అక్కడికి విష్ణు, మనోజ్ వెళ్ళి కొంతమంది విద్యార్థులు మేము చదివిస్తామని ఇక్కడ మాటిచ్చి వస్తే ఆ పిల్లలు మా విద్యాలయాల్లో చేరారు. కొంతమంది పాస్ అయ్యి వెళ్ళారు, చదువుతున్నారు కొంతమంది. ఒక అమ్మాయి రాత్రి కంప్లీట్ అన్నీ కొట్టుకుపోయి ఎవరూ లేకపోతే ఆ అమ్మాయికి ఫస్ట్ మార్క్స్ వచ్చాయి, ఇంటర్మీడియట్లో అనుకుంటాను. ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఇంజనీరింగ్ చదివించాను. ఇప్పుడు ఆ అమ్మాయి దాదాపు నెలకు 70,000-80,000 రూపాయల జీతంతో ఉద్యోగం చేస్తోంది. రాజుల నుంచి మేము చదివించిన అమ్మాయి. ఆ విధంగా ఎవరైనా విద్యార్థులు ఇబ్బందులు ఉంటే, మరీ కష్టాలుంటే నేను ఎప్పుడూ ముందుండి ఆ బిడ్డలకు చదువు నా విద్యాలయాల్లో చెప్పించడానికి ఇప్పుడు వెనకాడను అని తెలియజేస్తూ మా కరెంటు తీగ సినిమాను పోస్ట్పోన్ చేయాలని అనుకుంటున్నాం. భగవంతుడు మీ అందరికీ మంచి చేయాలని, త్వరలో ఈ కకావికల నుంచి కోలుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.